హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం బీపీహెచ్ లేదా ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ గురించి మాట్లాడదాం. ఇవి చాలా మంది పురుషుల్లో ఉండే సాధారణ లక్షణాలు. బీపీహెచ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అలాగే పరిష్కార మార్గాలను తెలుసుకోవడానికి మనతో పాటు ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, పీవీటీ మాల్ ఎదురుగా, పిల్లర్ నెంబర్ 1590, కొత్తపేట్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. గత 20 ఇయర్స్గా యూరాలజీలో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఐ స్టార్టెడ్ మై ఓన్ హాస్పిటల్ ఆన్ ద నేమ్ ఆఫ్ హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్, కొత్తపేట్, హైదరాబాద్. డాక్టర్ కాశీనాథం డి, హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. నా పేరు డాక్టర్ డి కాశీనాథం. నేను గత లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఈ యూరాలజీలో వర్క్ చేస్తున్నాను. నేను మార్నింగ్ టైంలో యశోద హాస్పిటల్ మలక్పేట్లో వర్క్ చేస్తాను. ఈవినింగ్ టైంలో నేను క్లినిక్స్లో వర్క్ చేస్తుంటాను. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను యూరాలజీలో నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేశాను. మోర్ దెన్ 500 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కూడా నేను చేశాను. ఇంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ యూరాలజికల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ బెనిన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా గురించి ట్రీట్మెంట్ చేయడంలో నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. డాక్టర్ బి సంతోష్ కుమార్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, జెమ్ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. TV9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సంతోష్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎట్ జెమ్ కిడ్నీ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్. ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు బీపీహెచ్ అంటే ఏంటి డాక్టర్ గారు? బీపీహెచ్ అనేది ఏంటి అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా. బినైన్ అంటేనే ఇది మ్యాలిగ్నెంట్ కాదు, సో ఇట్ ఈజ్ నాన్ మ్యాలిగ్నెంట్. క్యాన్సర్ కాదు కనుక భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఏంటి ఈ గ్రంథి, ఏంటి ఈ గ్రంథి, ఎక్కడ ఉంటుంది, ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంటుంది? ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మగవాళ్ళలోనే ఉంటుంది, ఆడవాళ్ళలో ఉండదు. ఈ గ్రంథి కరెక్ట్గా మూత్రాశయం నుంచి మూత్రనాళం అంటే యూరినరీ బ్లాడర్ నుంచి యురెత్రా, ఈ రెండింటికి మధ్యలో సెటిల్ అయి ఉంటుంది. మన యూరిన్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఈ గ్రంథి సెంటర్ ద్వారా పెన్నిస్ త్రూ బయట దాకా వచ్చేస్తుంది. మూత్ర విసర్జన అనేది యురెత్రా ద్వారా బయటకి విసర్జించబడుతుంది. సో మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ గ్రంథి ఎన్లార్జ్మెంట్ కావటం వల్ల ఈ యురెత్రా ఏదైతే ఉన్నదో ప్రాస్టేట్ గ్లాండ్ మధ్యలో నుంచి వెళ్తుంది కనుక ఎప్పుడైతే ఈ గ్రంథి ఎన్లార్జ్ అవుతుందో ఈ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో అది నేరో అయిపోతుంది. నేరో కావటం వల్ల మూత్రం పోయటంలో ఇబ్బంది తలెత్తవచ్చు. దాంట్లో సింపుల్ సిమ్టమ్స్ అంటే మినిమల్ లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ నుంచి సివియర్ లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ వరకు ఎటువంటి సిమ్టమ్స్నైనా చూపించవచ్చు. అండ్ ఈ మూత్ర విసర్జన సరిగ్గా జరగకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రావచ్చు. సో బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అనేది ఒక బినైన్ కండిషన్, భయపడాల్సిన అవసరం లేదు. అది ఓల్డ్ పీపుల్లోనే మోస్ట్ కామన్గా చూస్తాం. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బీపీహెచ్ ఉన్నది అని మనకు అనిపిస్తుందో వెంటనే డాక్టర్ని సంప్రదించేస్తే దానికి సంబంధించిన టెస్టులు చేసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, ఈ వ్యాధి యొక్క సాధారణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ప్రాస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి, అది ఎట్లా ఎన్లార్జ్ అవుతుంది, దానివల్ల వచ్చే ఇబ్బందుల గురించి మనం చర్చుకునే దాంట్లో ఎన్లార్జ్మెంట్ అయింది, ఇప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ రావచ్చు. నేను చెప్పినట్టుగా మూత్రనాళం మీద ఒత్తిడి పడటం వల్ల మూత్ర విసర్జన అనేది సన్నగా జరుగుతుంది, ఫ్రీగా రాదు. ఫ్రీగా రానప్పుడు ఏమవుతుంది, యూరిన్ కూడా మిగిలిపోతూ ఉంటుంది బ్లాడర్లో. సో యూరిన్ మిగిలిపోవటము, మూత్రం సన్నగా రావటము, అండ్ మిగిలిపోయిన యూరిన్ మళ్ళీ మాటికి పోయాలనిపిస్తుంటుంది కనుక ఫ్రీక్వెన్సీ ఎక్కువసార్లు పోయటము. సమ్టైమ్స్ పడుకున్న తర్వాత కూడా నైట్ డిస్టర్బెన్స్ కలగ చేస్తుంది, ఎందుకంటే నైట్ టైం ఎక్కువసార్లు లేచి యూరిన్ పోయాల్సి వస్తుంది కనుక నైట్ టైం సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఈ మిగిలిపోయిన యూరిన్లో కొన్ని సందర్భాలలో ఇన్ఫెక్షన్స్ వచ్చి మూత్రంలో మంట స్టార్ట్ కావచ్చు, దాంతో ఇంకా ఫ్రీక్వెన్సీ పెరగవచ్చు. కొన్ని సందర్భాలలో సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుకుంటే యూరిన్లో బ్లడ్ కూడా పడవచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ విత్ ప్రాస్టేట్ ప్రాబ్లం. సో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో బీపీహెచ్ ఎంత సాధారణం అనుకోవచ్చు డాక్టర్ గారు? యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు అనుకునే వాళ్ళము. వెస్టర్న్ కంట్రీస్లలో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్స్ ఎక్కువ, ఆఫ్రికన్ కంట్రీసు, మిడిల్ ఈస్టు వీళ్ళల్లో చాలా ఎక్కువ
ఇన్సిడెంట్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయని. కానీ అలా ఏం లేదు. ఇండియాలో కూడా ఆ టెండెన్సీ పెరుగుతుంది. ఇండియాలో కూడా ప్రాస్టేట్కి ఎన్లార్జ్మెంట్ కేసెస్ పెరుగుతున్నాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ రోజు నాడు ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మన సబ్జెక్టు కాదు కనుక దాని మీద ఏం డిస్కస్ చేయను. కానీ బీపీహెచ్ అనేది సిగ్నిఫికెంట్గానే చాలామంది మగవాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంటుంది. స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 40 to 49 ఇయర్స్ మధ్యలో ఉండే మగవాళ్ళల్లో నియర్లీ 25% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్. అండ్ 50 to 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ తీసుకున్నట్టు ఉంటే 60 or 65 నియర్లీ 37% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ విత్ దిస్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. ఇఫ్ యూ టేక్ 70 to 80 ఇయర్స్ నియర్లీ 50% ఆఫ్ ద మెన్ definitely they affect with prostatic enlargement. So the average ఇన్సిడెన్స్ కానీ రావటం కానీ ఇది తక్కువేమి కాదు. అందుకే ప్రాస్టేట్ స్క్రీనింగ్ అని చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. ప్రాస్టేట్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఎ బినైన్ కండిషన్ ఆర్ మ్యాలిగ్నెంట్ కండిషన్, అంటే క్యాన్సర్ ఉన్నదా లేదా అనేది. ఇంతకుముందు అందరికీ కూడా 60 ఇయర్స్ తర్వాత స్క్రీనింగ్ చేసేది. ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ 50కి వచ్చింది. అండ్ మేబీ ఇంకా ఫ్యూచర్లో అది 50 నుంచి 40 ఇయర్స్కి తీసుకొని రావాల్సి వస్తుందో ఏమో తెలీదు. ఎందుకు అంటే ద ఇన్సిడెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టింగ్ విత్ ప్రాస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 40 ఓన్లీ. సో అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి, స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ దేని గురించి అంటే క్యాన్సర్ లేదు అని ప్రూవ్ చేసుకుంటారు. డాక్టర్ గారు, జనరల్గా బీపీహెచ్తో సఫర్ అవుతున్న పేషెంట్స్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇట్ స్టార్ట్స్ వెరీ స్లోలీ. ఇట్ డిక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వెరీ స్లోలీ. ఏ రకంగా అంటే కొంచెం ఎన్లార్జ్మెంట్ ఉండి చాలా తక్కువ నారోయింగ్ డెవలప్ అయినట్టుగా ఉంటే సిమ్టమ్స్ పెద్దగా అనిపించవు. ఏదో కొంచెం యూరిన్ ఫ్లో తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ పేషెంట్ మే నాట్ రికగ్నైజ్ ఇట్. ఆ నారోయింగ్ ఇంకొంచెం పెరిగి ఎప్పుడైతే యూరిన్ ఫ్లో ఇంకా తగ్గుతుందో పేషెంట్ అది ఫీల్ కావటం మొదలు పెడతాడు గ్రాడ్యువల్గా. అది స్లోగా ఇంకా నారోయింగ్ అయినా కొద్దీ ఫ్లో తగ్గిపోతుంది, యూరిన్ మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోయిన యూరినే మళ్ళీ మాటిమాటికి పోస్తూ ఉంటుంటారు. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంటాయి. సో దాంతో కొంతమందిలలో మిగిలిపోయిన నీళ్ళలో బ్లాడర్ స్టోన్స్ తయారు కావచ్చు, లేదా కొంతమందిలలో బాగా క్రానిక్ రిటెన్షన్ అంటాం. క్రానిక్ రిటెన్షన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి స్టోన్స్ ఫామ్ అయ్యి బ్లాడర్ క్యాన్సర్స్ డెవలప్ కావచ్చు, లేదా బ్లాడర్లో మిగిలిపోయిన యూరిన్ తోటి రిట్రోగ్రేడ్ ఎఫెక్ట్గా కిడ్నీ ఫంక్షన్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. కిడ్నీ ఫంక్షన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైజ్డ్ క్రియాటినిన్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్, రైజ్డ్ క్రియాటినిన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంప్లికేషన్స్ దట్ మే రైజ్ ఇఫ్ ద బీపీహెచ్ ట్రీట్మెంట్ ఈజ్ నెగ్లెక్టెడ్. అందుకే అందరికీ చెప్పొచ్చేది, ఎవరికైనా యూరినరీ సిమ్టమ్స్ అనిపించాయి అంటే సిమ్టమ్స్ అనిపించిన ప్రతి పేషెంట్ కూడా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన సిమ్టమ్స్ కొంతమందిలలో 20-30 ఇయర్స్లలో ఏజ్ వాళ్ళకు కూడా చూడవచ్చు. వాళ్ళందరిలో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఏముండదు, సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు డాక్టర్ కాశీనాథం గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు, జనరల్గా బీపీహెచ్ డెవలప్ అయ్యే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్టేట్ ఎవరిలో డెవలప్ అవుతుందో తెలుసుకునే ముందు అసలు ప్రోస్టేట్ గ్లాండ్ ఏంటంటే తెలుసుకుందాం. ప్రతి మగవాళ్ళలో బ్లాడర్ కింద ప్రోస్టేట్ అనే గ్లాండ్ ఉంటుంది. అయితే ఇది మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రోస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఓన్లీ మగవాళ్ళలో మాత్రమే వస్తాయి ఒకటి. రెండవది, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది బై బర్త్ నుంచి ప్రతి వాళ్ళు మగవాళ్ళలో ఉంటుంది. అలా అని చెప్పేసి ఇది ప్రోస్టేట్ ఉన్న ప్రతి వాళ్ళు దీని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రోస్టేట్ ఉందంటే దాని సిమ్టమ్స్ ఉన్నట్టు, దానివల్ల ప్రాబ్లం ఉన్నట్టు కాదు. కానీ ఈ ప్రోస్టేట్ ఉన్నవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 50 ఇయర్స్ దాటిన తర్వాతనే దాని రిలేటెడ్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి. లైక్ 50 ఇయర్స్ బిఫోర్ ప్రోస్టేట్ గ్లాండ్ ఉన్నప్పటికీ ఎటువంటి సిమ్టమ్స్ యూజువల్లీ రావు, 99 to 100% రావు. వెరీ రేర్లీ కొందరికి 40 to 45 ఇయర్స్ ఏజ్లో కూడా ఈ సిమ్టమ్స్ డెవలప్ కావచ్చు. ఎవరైతే సిమ్టమ్స్ డెవలప్ అవుతాయో వాళ్ళకి మాత్రమే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నట్టు. అలా అని చెప్పేసి అల్ట్రాసౌండ్లో చూసి నాకు ప్రోస్టేట్ ఇలా ఉంది అని చెప్పేసి భ్రమపడుతూ ప్రతి వాళ్ళు ప్రోస్టేట్ ఉందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ అబోవ్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరికైతే యూరిన్లో సిమ్టమ్స్ లైక్ ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడము, అట్లాంటి సిమ్టమ్స్, నైట్ ఎక్కువసార్లు యూరిన్ లేవడం, అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రోస్టేట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టు ఇండికేషన్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది అబోవ్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ మగవాళ్ళలో వస్తుంది. దట్టు ప్రతి మగవాళ్ళలో అబోవ్ 50 ఇయర్స్ ఇది రాదు.
ఓన్లీ 100 మెంబర్స్ తీసుకుంటే అందులో ఒక 50% మెంబర్స్ మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. డాక్టర్ గారు, అసలు బీపీహెచ్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? ప్రోస్టేట్ ప్రాబ్లం డయాగ్నోస్ చేయడానికి యూజువల్లీ ఏ టెస్ట్లు అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరైతే పేషెంట్స్ యూరిన్ సరిగ్గా రాకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ కానీ, నైట్ ఎక్కువగా వస్తున్నట్టు రావడం కానీ, ఇంకా ఇతర యూరిన్లో మంట లాంటి రావడం కానీ, అర్జెంటుగా యూరిన్ రావడం కానీ, అలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు మీ కన్సర్న్ యూరాలజిస్ట్, దగ్గరలో ఉన్నటువంటి యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు మీ సిమ్టమ్స్ని అసెస్ చేసి, దీన్ని ఐపీఎస్ఎస్ అనే స్కోర్ ద్వారా అసెస్ చేస్తారు. దాన్ని బట్టి మీ సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, సివియర్ని బట్టి ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందా లేదా అని డయాగ్నోస్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ ద్వారా, మీ అబ్డమిన్ ఎగ్జామ్ చేయడం ద్వారా కానీ, మీ ప్రోస్టేట్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా కానీ ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందా లేదని డయాగ్నోస్ చేస్తారు. దీంతో పాటు ఇంకా ఫర్దర్ ఈ స్టేజ్ ఎలా ఉంది, దీని ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రం కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. లైక్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ కానీ, క్రియాటినిన్ కానీ, యూరోఫ్లోమెట్రీ టెస్ట్ కానీ, ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది, ఇది మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలనేది ఈ సింపుల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇది ప్రతి చోట అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ కాస్ట్తో కూడుకున్నది కూడా కాదు. సో ఎవరైతే ఇలాంటి ప్రోస్టేట్ సిమ్టమ్స్ డౌట్ఫుల్గా ఉన్నవాళ్ళు, అబోవ్ 50 years ఉన్నవాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి ల్యాబ్ కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ చేసుకొని మీకు ఆ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవచ్చు. బీపీహెచ్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వాళ్ళు ప్రోస్టేట్ ఉందంటే అది క్యాన్సర్ ఉందనగా భ్రమపడుతూ ఉంటారు. బేసికలీ ప్రోస్టేట్లో 2 layers ఉంటాయి. లైక్ ఒక అరటిపండు తీసుకున్నాం అనుకోండి, ఇన్నర్లో మనకు ఫ్రూట్ ఉంటుంది, అవుట్ సైడ్ లేయర్ ఉంటుంది. అదేవిధంగా ప్రోస్టేట్ గ్లాండ్లో కూడా ఒక ఇన్నర్ లేయర్, ఒక అవుటర్ లేయర్ ఉంటుంది. సో ఈ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేసియా అనేది ఓన్లీ ఇన్నర్ లేయర్లో మాత్రమే డెవలప్ అవుతుంది. ఏదైతే మనం క్యాన్సర్ అని భయపడుతున్నామో దేని ద్వారా సీరం పిఎస్సీ అనే టెస్ట్ చాలామంది 50 years తర్వాత చేయించుకొని దాని కింద ఇచ్చినటువంటి పిఎస్సీ రిపోర్ట్ మొత్తం చదివి చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఏది నాకేమైనా క్యాన్సర్ ఉందా, ప్రోస్టేట్ ఉందా అని. సో ఈ పెరిఫెరల్ జోన్ అవుటర్ లేయర్లో ఏదైతే ఉందో అక్కడ మాత్రమే ప్రోస్టేట్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్కి, ప్రోస్టేట్ క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు. దో ఈ ప్రోస్టేట్ ప్రాబ్లము, క్యాన్సర్ రెండు ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి అరైజ్ అవుతాయి కాబట్టి క్యాన్సర్, ప్రోస్టేట్ రెండు ఒకటే అనుకొని చాలామంది టెన్షన్లోకి వస్తారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని గురించి ఎక్కువ వరియాల్సిన అవసరం లేదు. దట్టు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ మన ఇండియాలో చాలా అన్కామన్. ఇది యూజువల్లీ యూఎస్ఏ, యూరోపియన్ కంట్రీస్ అలాంటి వాటిలో మాత్రమే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఎన్లార్జ్మెంట్ మాత్రం చాలామందిలో మనం చూస్తుంటాం. డాక్టర్ గారు, బీపీహెచ్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో వన్స్ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది అని అర్థమైన తర్వాత అల్ట్రాసౌండ్ బేసిస్ కాదు నేను చెప్పేది, మీ సిమ్టమ్స్ బట్టి కన్సర్న్ యూరాలజీ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ప్రతిదానికి సర్జరీ ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు. సో ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఎస్పెషల్లీ ఇనిషియల్ స్టేజ్లో మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం ద్వారా వితౌట్ ట్యాబ్లెట్, వితౌట్ సర్జరీ మనం ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ ప్రోస్టేట్లో వచ్చే సిమ్టమ్స్ మీకు యూరిన్ ఎక్కువసార్లు రావడము, నైట్ ఎక్కువసార్లు పోవడము, అర్జెంటుగా రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి మనం కొద్దిగా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి. ఆ విధంగా అంటే స్పైసీ ఫుడ్ కానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటెక్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి అవాయిడ్ చేయడం. సాయంత్రం 5-6 గంటల తర్వాత లిక్విడ్స్ కొద్దిగా రెస్ట్రిక్ట్ చేసుకోవడం. ఎట్లా ఎస్పెషల్లీ ఓన్లీ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే కొద్దిగా లిక్విడ్స్ తీసుకోవడం. తర్వాత మనం పడుకునే ముందు కంపల్సరీగా యూరిన్ ఎంప్టీ చేసుకొని పడుకుంటే నైట్ నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఇనిషియల్ సిమ్టమ్స్ మైల్డ్ స్టేజ్ ఆఫ్ ప్రోస్టేట్ ఉన్నప్పుడు ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది సరిపోతుంది. అలా కాకుండా ఇంకా సిమ్టమ్స్ చాలా ఎక్కువ వచ్చి మోడరేట్ సిమ్టమ్స్ కానీ సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దీనికి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, రెండవది మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వారికి మాత్రమే. ఇప్పుడు 100 మందిని తీసుకుంటే 80 మంది లైఫ్ స్టైల్ చేంజెస్ మెడికేషన్ తోటే 90% ఇంప్రూవ్ అవుతారు. ఓన్లీ ఒక 10% మెంబర్స్ మాత్రమే ఈ సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు మరో డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ బి సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు, జనరల్గా బీపీహెచ్ ఎవరిలో ఉంటుంది అండ్ వీళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే మంచిదంటారు? సో మొట్టమొదటిసారిగా ఆహార నియమాల విషయానికి వస్తే డైట్లో మనము ఆల్కహాల్ అండ్ క్యాఫినేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం అనేటటువంటిది పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటి వల్ల ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఎక్కువ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అంటే ఫ్యాటీ ఫిష్ కానివ్వండి, టొమాటో కానివ్వండి, నట్స్ అండ్ సీడ్స్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్
కొంత కంట్రోల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇంకా హైడ్రేషన్, వాటర్ తీసుకునే విషయానికి వస్తే డే టైంలో వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉండాలి. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి 5-6 తర్వాత వాటర్ ఇంటేక్ని కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించినటువంటి సమస్యలలో రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి రావడం అనేటటువంటిది అతి ఇబ్బందికరమైనటువంటి సిమ్టమ్ అన్నమాట. సో రాత్రిపూట వాటర్ ఇంటేక్ని కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్, యాక్టివ్గా ఉండడము, ఎక్సర్సైజ్ బాగా చేయడము అండ్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడము అనేటటువంటిది ప్రాస్టేట్ గ్లాండ్ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్గా హెల్దీగా ఉండి ఎక్సర్సైజ్ చేయడం అనేటటువంటిది ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించిన హెల్త్ టిప్స్లో ఇంపార్టెంట్ హెల్త్ టిప్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక హెల్దీ యూరినరీ హ్యాబిట్స్ని ఫాలో అవ్వాలండి. హెల్దీ యూరినరీ హ్యాబిట్స్ అంటే యూరిన్ సెన్సేషన్ వచ్చిన తర్వాత ఎక్కువగా పోస్ట్పోన్ చేయకూడదు యూరినేషన్ని. అలా పోస్ట్పోన్ చేయడం వల్ల ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడంతో పాటు ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి దానికి. సో హెల్దీ యూరినరీ హ్యాబిట్స్ లైక్ పోస్ట్పోనింగ్ యూరినేషన్ షుడ్ బి అవాయిడెడ్. తర్వాత డబుల్ వాయిడింగ్ షుడ్ బి ఫాలోడ్. తర్వాత ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ కూడా ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ని పెంచుతుంది. కాబట్టి యోగా కానీ మెడిటేషన్ కానీ చేసి స్ట్రెస్ని మేనేజ్ చేసుకున్నట్లయితే ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి. కొన్ని రకాల మెడికేషన్స్ లైక్ డయూరిటిక్స్ అని అంటాం. డయూరిటిక్స్ అంటే ఎక్సెస్గా యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. తర్వాత కాఫ్ అండ్ కోల్డ్ మెడికేషన్స్, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించినటువంటి సమస్యలు సిమ్టమ్స్ ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవి తీసుకునేవారు కూడా ప్రాస్టేట్ గురించి కాన్షియస్గా ఉండాలి, జాగ్రత్తగా అవసరమైనంత మేరకే వీటిని వాడాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, బీపీహెచ్ లక్షణాలు కలిగి ఉన్న ట్రీట్మెంట్కి వెనకాడేవారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కానీ ట్రీట్మెంట్కి తీసుకోవడానికి హెజిటేట్ చేస్తుంటారు, డాక్టర్ని విజిట్ చేయడానికి హెజిటేట్ చేస్తుంటారు. ఎందుకు ఈ హెజిటేషన్ అనేటటువంటిది ఉంటుంది? ఎందుకు డిలే ఇన్ సీకింగ్ మెడికల్ అడ్వైజ్ అనేటటువంటిది ఈ ప్రాస్టేట్ గ్లాండ్లో ఉంటుందని మనం ఆలోచిస్తే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫియర్ ఆఫ్ డయాగ్నోసిస్. అంటే నేను వెళ్ళి చూపించుకుంటే నాకు ఏ ప్రాస్టేట్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుందో, ఏ సర్జరీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందో అన్న భయం పేషెంట్స్లో చాలా ఉంటుందన్నమాట. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్కి చూపించడం అనేటటువంటిది డిలే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ విషయానికి వచ్చేస్తే సిమ్టమ్ ఎంబరాస్మెంట్. సిమ్టమ్స్ ఏంటంటే ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ యూరిన్ రిలేటెడ్ సిమ్టమ్స్. ఇవి కొంచెం ప్రొలాంగ్ అయిన తర్వాత సెక్షువల్ ఫంక్షన్లో కూడా కొన్ని చేంజెస్ వచ్చి ఇవన్నీ చెప్పుకోలేని సిమ్టమ్స్గా భావిస్తారు చాలామంది. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటటువంటిది డిలే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మిస్కన్సెప్షన్, మెడికల్ మిస్కన్సెప్షన్ అంటాం. అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ చాలా చిన్నవి, కొద్ది రోజులు అయ్యాక వాటికి అవే వెళ్ళిపోతాయి, వీటికి చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఇంకా కొద్దిమంది వాటి సిమ్టమ్స్ని తక్కువగా చూస్తుంటారు. ఇవి ఏజ్తో వచ్చినటువంటి సిమ్టమ్స్, గ్రాడ్యువల్గా అవే తగ్గిపోతాయి, మెడికల్ ట్రీట్మెంట్ అవసరం పడేంత ఎక్కువ సిమ్టమ్స్ కావు నావి అన్న ఉద్దేశంతో డాక్టర్ని కన్సల్ట్ చేయడము, చూపించుకోవడము, టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటటువంటిది డిలే చేస్తుంటారు అన్నమాట. ఈ కారణాల వల్ల ప్రాస్టేట్ గ్లాండ్ సమస్యలు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడంలో డిలే అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ విషయంలో యూరాలజిస్ట్ ప్రధాన పాత్ర ఏంటి డాక్టర్ గారు? ఒక యూరాలజిస్ట్గా పేషెంట్ పరంగా నా కన్సర్న్ ఏముంటుందంటే, మొట్టమొదటిది పేషెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందిని తగ్గించి పేషెంట్కి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం అనేటటువంటిది నా ప్రైమరీ కన్సర్న్గా ఉంటుందన్నమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసి కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడం. సో ప్రాస్టేట్ గ్లాండ్ సమస్య ఎక్కువ అయ్యే కొద్దీ దానికి సంబంధించినటువంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే యూరినరీ రిటెన్షన్, ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవ్వడము, తర్వాత సివియర్ డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ ఇన్ ద లోవర్ అబ్డమెన్, రీనల్ ఫంక్షన్ డ్యామేజ్, రీనల్ ఫెయిల్యూర్,
ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, స్టోన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ప్రాస్టేట్ గ్లాండ్ సమస్య ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చేటి అన్నమాట. ఈ కాంప్లికేషన్స్ అన్నీ తగ్గించడం అనేటటువంటిది నా సెకండ్ కన్సర్న్ లాగా ఉంటుంది. అండ్ థర్డ్ కన్సర్న్ వచ్చేసి రైట్ ట్రీట్మెంట్ని పేషెంట్కి చూస్ చేయడంలో ఉంటుంది. సో ప్రాస్టేట్ గ్లాండ్లో రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఏ పేషెంట్కి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం, ఏ పేషెంట్కి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరము, అండ్ ఏ పేషెంట్కి మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ అవసరము, ఏ పేషెంట్కి లేజర్ అవసరం అనేటటువంటి రైట్ ట్రీట్మెంట్ని డిసైడ్ చేయడంలో నా కన్సర్న్ ఉంటుంది. అండ్ ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మానిటరింగ్ ద అవుట్కమ్ టు ట్రీట్మెంట్. నేను ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఈ ట్రీట్మెంట్ తనకు సూట్ అవుతుందా లేకపోతే ట్రీట్మెంట్ ప్లాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుందా అనేటటువంటిది. సో ఈ 4 కన్సర్న్స్ ఒక యూరాలజిస్ట్గా పేషెంట్ గురించి నేను ఆలోచిస్తానండి. ఒక ఎక్స్పర్ట్గా మీరు పేషెంట్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ యూరాలజిస్ట్గా ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించినటువంటి పేషెంట్స్కి నేను ఏం అడ్వైజ్ ఇస్తానంటే, ఒకటి మన బ్లాడర్ని మనం ట్రైన్ చేసుకోవాలి. లైక్ మనకు అర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఒక 10 or 15 minutes యూరినేషన్ని పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తే మన బ్లాడర్ ఆ అర్జెన్సీని కంట్రోల్ చేయడానికి ట్రైన్ అవుతుందన్నమాట. దీన్ని బ్లాడర్ రీట్రైనింగ్ అని అంటారు. ఇంకొకటి డబల్ వాయిడింగ్ అని ఉంటుంది. అంటే ఒకసారి యూరిన్ పాస్ చేసి వచ్చాక 5 or 10 seconds వెయిట్ చేసి సెకండ్ టైం యూరిన్ పాస్ చేయడానికి కనుక మనం అట్లయితే మిగిలి ఉన్నటువంటి యూరిన్ కూడా ఎఫెక్టివ్గా ఎంటీ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. డబల్ వాయిడింగ్ అని అంటాం. ఇది కూడా ఫాలో అవ్వమని అడ్వైజ్ చేస్తాం చాలామందికి. అండ్ టైమ్డ్ వాయిడింగ్ అనేది ఇంకొకటి పేషెంట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 2 hours or 2.5 hours టైం పెట్టుకొని ఆ టైంకి పాస్ చేయడం అనేటటువంటిది టైమ్డ్ వాయిడింగ్ అంటాము. ఇది వాటి లైఫ్ లైన్. బీపీహెచ్ గురించి నిపుణుల సలహాలు తెలుసుకున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.